హలో సార్, మీ పేరండి? రామారావు నా పేరు. ఇక్కడ వైజాగ్లో ఎవరు ఎంపీగా గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఎంపీగా 100% ఝాన్సీగా గెలుస్తారండి. బొత్స ఝాన్సీ లక్ష్మి గారు. ఎందుకంటే ఆమె గెలుస్తారు. ఆమె ఇక్కడ విజయనగరం జిల్లాకు సంబంధించిన వ్యక్తి కదా. ఇక్కడ ప్రజలు మరి ఆదరిస్తారు, విశాఖపట్నం ప్రజలు. ఆవిడ పుట్టింది పెరిగింది విశాఖ జిల్లా గాజువాక, పుట్టినిల్లు వైజాగే. విజయనగరం, విశాఖపట్నం జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా ఉందో ఈ రెండు కూడా ఆ రకంగా ఉంటాయి. వేరియేషన్ ఏం లేదు. విజయనగరం వేరు, విశాఖపట్నం వేరేం లేదు, రెండు ఒకటే. అందువల్ల ఝాన్సీ గారు గతంలో ఎప్పుడూ కూడా ఇక్కడ బీసీ వర్గానికి ఎవరికి కూడా ఎంపీ టికెట్ ఇవ్వలేదు. విశాఖపట్నానికి ఫస్ట్ టైము ఎంపీ టికెట్ బీసీ వర్గానికి ఇచ్చారు. అది కూడా ఒక మహిళకి ఇచ్చి ఆవిడ కూడా విజయనగరంలో 2 times ఎంపీగా చేసింది. జిల్లా చైర్మన్ చేశారు. ఆవిడ పిహెచ్డీ చేశారు. మంచి విద్యావంతురాలు ఆవిడ. అందువల్ల ఇక్కడ ఆవిడ వస్తేనే విశాఖపట్నానికి మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఆవిడకి తప్పకుండా అందరూ ఓట్లేసి గెలిపిస్తారు. ఆవిడ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది కూడా. తరువాత ఆవిడ గతంలో కూడా ఇక్కడ మనకు ఆనందపురం దగ్గరలో ఐఏఎం అవ్వచ్చు, రైల్వే జోన్ కోసం అవ్వచ్చు, గతంలో స్టీల్ ప్లాంట్ కోసం అవ్వచ్చు, ఇవన్నిట్లు కూడా చాలాసార్లు ఆవిడ ఉద్యమం చేసి అప్పుడు పార్లమెంట్లో కూడా ఆవిడ దీని గురించి గట్టిగా ప్రసంగించడం కూడా జరిగింది. ఆ రోజున గతంలో కూడా ఆవిడ బొబ్బులు ఎంపీగా చేసినప్పుడు కూడా అక్కడ బాగా అభివృద్ధి పదంలో నడిపించి మన తెలుగువారి నైజం ఏంటంటే తెలుగువారు ఆంధ్ర కోసం ఏది చేయాలో అన్నీ కూడా ఆవిడ ఆ రోజు గట్టిగా పట్టుపట్టి చేయడం జరిగింది. అలాంటి విద్యావంతులకు అవకాశం ఇస్తే మళ్ళీ విశాఖ అభివృద్ధి చెందుతుంది. విశాఖ రాబోయే రోజుల్లో జగన్ గారు ముఖ్యమంత్రి అయితే పరిపాలనా రాజధాని విశాఖపట్నం అవుతుంది. కాబట్టి అటువంటి విద్యావంతులకు ఇస్తేనే విశాఖపట్నం ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల అటువంటి వాళ్ళకి ఇస్తేనే ఇక్కడ బంపర్ మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, దానికి సానుకూలంగా ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. ఇక్కడ ఎంపీ గారు బొత్స ఝాన్సీ గారు మంచి మెజార్టీతో ప్రజలందరూ కూడా మంచి మెజార్టీ ఇచ్చి ఆమెను గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ప్రత్యర్థిగా శ్రీభరత్ కూడా టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఆయనకు కూడా పెద్ద కాలేజీలోనే ఆయన కూడా చదువుకున్నారు. పైగా ఆయన ఇక్కడ గత 5 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఉన్నారు. వాళ్ళ తాతగారు కూడా ఎంపీగా చేశారు. మరి ఆ విధంగా ఆయన గెలవడానికి ఛాన్స్ లేదంటారు ఇక్కడ? ఛాన్స్ అంటే ఇక్కడ ఝాన్సీ గారికి వరకు వస్తే ఆవిడ ఇక్కడ పుట్టినిల్లు అవ్వచ్చు. ఇక్కడ మాకు ఆనందపురంలో దగ్గరలో వాళ్ళ సోదరుడు కోరాట శంకర్రావు గారు ఒక ఆయన ఉండేవారు. మా నియోజకవర్గంలో 2 times ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వాళ్ళ సోదరుడే. వాళ్ళతో కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంతో మా నియోజకవర్గం వస్తే భీమిలి వరకు వచ్చరికి వాళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి. గాజువాకలో ఆవిడ పుట్టినిల్లు కాబట్టి అక్కడ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. విశాఖపట్నంలో గతంలో వాళ్ళు అభివృద్ధి చేయడం కావచ్చు, ఇక్కడ రిలేషన్షిప్ అవ్వచ్చు, చుట్టారకం బంధుత్వం అంతా కూడా వైజాగ్తో వాళ్ళ కమ్యూనికేషన్ ఉంది. ఎస్కోట నియోజకవర్గం అవ్వచ్చు, వీళ్ళందరితో రిలేషన్షిప్ ఉంది. కాబట్టి ఈవిడ గెలుస్తుందని మా పూర్తిగా నమ్మకంతో మేము ఉన్నాం. ఆవిడకి తప్పకుండా ఓట్లేసి గెలుస్తారు. భర్త గారు వరకు వస్తే ఆయన ఒక విద్యావేత్త, వ్యాపార పరంగా ఆయన ఆలోచించుకుని తప్ప అభివృద్ధి కోసం అయితే ఆయన ఆలోచించారని మేము అనుకుంటాం. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఘోరమైన ఓటమి చెందారు. ఆ రోజు కూడా కారణం ఏంటంటే అనేక కారణాలు ఉన్నాయి. వాళ్ళ పార్టీ విధానాలు అవ్వచ్చు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు అవ్వచ్చు. ఆ రకంగా ఆయన వరకు అయితే ప్రజల వాళ్ళు మొగ్గు చూపట్లేదు. ఎందుకంటే ఆయన ఒక వ్యాపారవేత్తగా చూస్తాను తప్ప ఇక్కడ ప్రజా సేవ చేసే విధంగా ఆయన చూడట్లేదు. అదేవిధంగా ఇక్కడ వైజాగ్ రాజధాని పట్టడం వెనుక జగన్ గారికి సంబంధించి ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి. దానికోసం ఇక్కడ రాజధాని పెడుతున్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ గా మార్చడం కోసం. అవునవును. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతూ అనే రకాలు చెప్తారు. జగన్ గారు సంపాదించుకోవడానికి, జగన్ గారికి ఆస్తులు ఉండడానికి ఇక్కడ గతంలోనే జగన్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాండర్డ్కి లేరు. ఆయన పార్టీ 2009లో 10లో సంథింగ్ పెట్టారు. 2014లో ఓటమి చెందారు. 2014 ప్రతిపక్షంగా ఉన్నారు. ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారు, పోరాడారు. 2019లో ఆయన సీఎంగా జరిగింది. ఆయనకి ఆస్తులు ఉన్నాయా అంటే అది చాలా రాంగ్. ఎక్కడైతే ఆస్తులు అయితే చాలామందికి సౌదరీస్కే ఉన్నాయి. వైజాగ్ హోటల్స్ అవ్వచ్చు, బిజినెస్లు అవ్వచ్చు, అన్నీ కూడా సౌదరీస్కే ఉన్నాయి. ఆ రకంగా అభివృద్ధి చేయాలి. ఇది అంతా వెనకబడిన ప్రాంతం, ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం, ఉత్తరాంధ్రాన్ని ఒక అభివృద్ధి ఉద్దేశంతో ఆయన ఇక్కడ పరిపాలన రాజధాని పెట్టాలనుకున్న తప్ప ఆయన ఆస్తులు పెరుగుతాయి, ఆయన అంతస్తులు పెరుగుతాయని అదంతా కూడా తప్పుడు ప్రకటన, ఆయన తప్పుడు ఆలోచనలు. ఎక్కడ అభివృద్ధి చెందితే ఇది వైజాగ్ అనేది ఆల్రెడీగా కొంతవరకు అభివృద్ధి చెందింది. ఎందుకంటే విశాఖ బీచ్, స్టీల్ ప్లాంట్ అనే కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు ఇక్కడ. అది గతంలోనే
చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఎంచుకోనరు. అమరావతిని అక్కడ రాజధానిగా చేయాలనుకుంటే లక్షల కోట్లు ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇక్కడ అంత అవసరం లేదు, మన రాజధాని కావాలనుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ అభివృద్ధి ఉందాం కాబట్టి కొంతవరకు మెరుగ్గా కొంత తయారు చేసుకుంటే ఎక్కడి నుంచే ఇది బెంగళూరు హైదరాబాద్ తోటి ధీటుగా చెన్నై ధీటుగా విశాఖపట్నం అయితే అనుకూలంగా ఉంటుంది. అది అందరికి మేధావులందరూ కూడా ఆ విషయం చెప్తున్నారు కూడా, దాన్ని అందరూ కూడా అంగీకరించవలసిందే. ఈ జగన్ ఆస్తులు పెంచుకోవడం కోసం, జగన్ స్వలాభం కోసం ఇవన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రకటనలు కూడా అయ్యాయి. అదేవిధంగా ఇక్కడ టీడీపీ ప్రభుత్వం వస్తే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని కూడా చెప్తున్నారు. మరి ప్రజలు దాన్ని నమ్మి వాళ్ళు గెలిపించే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు అన్న ఒకటే, సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేవన్న వాళ్ళు ఆ ప్రతిపక్ష పార్టీ వాళ్ళే. ఇవాళ మేము అంతకన్నా మెరుగ్గేస్తాం, 3000 పెన్షన్ 4000 చేస్తాం, సిలిండర్లు ఇస్తాం, ఏవో తప్పుడు హామీలు, తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. అవన్నీ జరగనివి తప్పుడు హామీలు అవన్నీ. ఎందుకంటే గెలడం కోసం, ఏదో రకంగా గెలడం కోసం అనేక తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళి మేము ఇచ్చేస్తాం అంతా అవన్నీ బూటకం అన్న. అది ఒక మైండ్ గేమ్ అంతే. వాళ్ళు ఏమి చేయరు. జగన్మోహన్ రెడ్డి మేము చూసాం, మనం చంద్రబాబు నాయుడు 2014 చూసాం, ఒక మేనిఫెస్టో పెట్టారు. ఒక్కటేనని చెప్పుకోవడానికి ఒక్క హామీ, ఒకటంటే ఒక్క హామీ అని చెప్పుకొని ఒక్క హామీ నెరవేర్చారా? రైతు రుణమాఫీ అన్నారు, ప్రజలు మప్పిపెట్టి రుణమాఫీ పెడతామని చెప్పి ప్రజలు అప్పుడు ఆ రోజు గెలడానికి కారణం 100% రుణమాఫీని చెప్పబట్టి రైతులందరూ ఓట్లేశారు. కానీ నమ్మినందుకు నెట్టెట్ట ముంచాడు. డ్వాక్రా రుణమాఫీ అన్నారు, డ్వాక్రా కూడా లేదు. చెప్పుకోవడానికి ఏదీ లేదన్న. గత 5 సంవత్సరాలు వాళ్ళ కమ్యూనిటీ కోసం, వాళ్ళ పార్టీ కోసమే ఒక అమరావతి అనేది సృష్టించారు. దాని మీద భ్రమలోని సింగపూర్ చేస్తాం, దుబాయ్ చేస్తాం అని ఈ రకంగా మప్పెట్టుకొని 5 సంవత్సరాలు గడిపిస్తారన్న. జగన్ అన్న వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మనం చూసాం, 99% మొత్తం అన్ని నెరవేర్చారు. ఏవేది చెప్పారో అంతకు మించి చేశారు. చెప్పుకోవడానికి కూడా అసలు ఆ పథకాలు మనం కూడా చెప్పలేము. ఎందుకంటే అన్ని పథకాలు ఉన్నాయి. అమ్మఒడి అవ్వచ్చు, గోరుముద్ద అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, A to Z అన్న. ఇంకా చెప్పవసరం లేదు. జగన్ ఏం చెప్పాడు? నేను వస్తే 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. వచ్చిన మరుసకను 2250 రూపాయలు చేశాడు. అక్కడ నువ్వు పెంచుకుంటూ పోతానని చెప్పాడు. అదే రకంగా 3000 రూపాయలు చేశాడు. సచివాలయ వ్యవస్థ పెట్టారు. ప్రజలకి దగ్గరలోనే పాలన అంతా ఉండాలి, ప్రజల దగ్గరలోనే అందుబాటులో ఉండాలని చెప్పేసి సచివాలయ వ్యవస్థ పెట్టారు. సచివాలయ వ్యవస్థలోనే సుమారు 150,000 మంది 2 లక్షల వరకు ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. ప్రతి 50 ఇళ్ళు కూడా ఒక వాలంటీర్ని పెట్టారు. ఏది వచ్చినా సరే 50 ఇళ్ళు కూడా ఎవరికి ఏం కావాలన్నా సరే ఈ వాలంటీర్ వెళ్ళి జనవరి 1వ తారీఖున అవ్వచ్చు, 1వ తారీఖు తెల్లవారు 4 గంటలకి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. ఆ కార్యక్రమం గతంలో ఎప్పుడు జరిగిందన్న. గతంలోనే పెన్షన్ కావాలనుకుంటే ఎవడైనా చచ్చిపోతే పెన్షన్ వచ్చేది, ఆ ప్లేసులో అని పెట్టారు. లేదంటే పచ్చొక్క వేసుకుంటే పెన్షన్ వచ్చేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, ఏది చూడలేదు. ఏది చూడకన్నా ఈరోజు జగన్మోహన్ ఒక్కరే ఈ రోజు వరకు దేశ చరిత్రలో ఎవరో కూడా పార్టీలకు అతీతంగా పనిచేసింది జగన్మోహన్ ఒకటే. ఎందుకంటే మాకు కూడా ఒక నాయకులుగా మేము బాధపడుతున్నాం ఒకసారి. ఎందుకంటే మేము ఏడు చెప్తే జరగాలని చూస్తుంటాం. కానీ అన్న సిద్ధాంతం ఏంటంటే పార్టీలు లేవు, మతాలు లేవు, కులాలు లేవు, ఎవరైనా అర్హత ఉంటే ఎవరికైనా ఇవ్వాల్సిందే. అది మా ఆనందపురంకి వస్తేరికి మా మీద పోటీ చేసిన అపోజిషన్ లీడర్లు కూడా ఇల్లు ఇచ్చాం. మా మీద పోటీ చేసిన అపోజిషన్లు కూడా సంక్షేమ పథకాలు అంది. ఇంతకన్నా ఇంకేం కావాలని మనకి? జగన్ వచ్చాడు, చేశాడన్న, చేసి చూపించాడు. ఈరోజు అందుకే ధైర్యంగా మంచి చేస్తేనే ఓటేయండి అని చెప్పేసి ఆయన ఎవడైనా చెప్పగలరా? దమ్మున్న ఎవడన్నా ఉన్నాడా? మంచి చేస్తే ఓటేయండి, ఎవడైనా ఓటు ఆడడానికి వెళ్తామన్నా మీకు చేసి చూపించాడు కాబట్టి జగన్కి చంద్రబాబు నాయుడికి వ్యత్యాసం ఇప్పుడు మీరే దాన్ని గమనించండి. అది ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మరోవైపు కూటమి పార్టీలు టీడీపీ కానీ, పెద్ద పార్టీ నేషనల్ పార్టీ బీజేపీ కానీ, మరోవైపు జనసేన కూడా ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా అంటే ఆ పార్టీల ముందు నిలవగలదంటారా? అన్న, ఓటమి భయం ఉన్నోడు, భయస్తుడు 10 మందిని పోగేసుకెళ్తాడన్న. ధైర్యవంతుడు ఒకటే వెళ్తాడు. అది దేనికైనా ఒక నాడు సేవ సింగల్గా వెళ్తుంది, నక్కల గుంపులుగా వస్తాయి. అది వాళ్ళందరూ ఓటమి భయంతో జగన్మోహన్ అనే వ్యక్తిని తొక్కలేక ఆయన మంచితనాన్ని ఇంకా ఆయన ఈసారి సీఎం అయితే మన పార్టీకి మనకి మనుగడ ఉండదు, మనం దోచుకోవడానికి అవ్వదు అని ఒక బలమైన సంకల్పంతో వాళ్ళందరూ కూటమి ఏర్పరచుకున్నారు. కూటమి కూడా మీరు చూసే ఉన్నారు. గతంలో 2014లో కూటమి ఏర్పరచుకున్నారు. ఏం జరిగింది? ఆ రోజు ఆ కూటమి ఏర్పరిచి ఏంటి అభివృద్ధి చేశారు? ఆ రోజు లేరు. ఈ పవన్ కళ్యాణ్ లేరా? అదే నరేంద్ర మోడీ లేరా? వాళ్ళందరూ ఉన్నారు కదా.
మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరుగుద్ది అన్న. ఈ కూటమి విఫలమైపోయింది. ఈ కూటమిలో ఎందుకంటే సీట్లు ఇచ్చినప్పుడే ఈ కూటమిలో చాలా విభేదాలు ఉన్నాయని అంత తెలిసింది. ఈ కూటమి కూడా జగన్మోహన్ కొట్టలేక భయంతో మాత్రమే ఈ కూటమి ఏర్పరచుకున్నారు. ఎవరు ఎన్ని కూటమిలు వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్ కొట్టే నాదురు లేదన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటారు వాళ్ళు విన్ అయితే? ఎట్టి పరిస్థితుల్లో కూడా 120 సీట్స్ వస్తాయన్న వైఎస్ఆర్ పార్టీకి. అది